వృశ్చిక రాశి వారికి ఒక వ్యక్తి ప్రవేశం వల్ల ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. ఏప్రిల్ నెల మొదటి వారంలో మీకు ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి. ముందే చెప్పేస్తున్నా, జాగ్రత్త పడండి. మీకు 100% ఇలానే జరగబోతోంది. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ అయితే పెట్టుకోకూడదు. అసలు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. ఇక ముందుగా ఈ వృశ్చిక రాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు. ఇక ఈ వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తుంది ఉంటుంది. అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితమే చూస్తారు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి. ఇక ఈ వృశ్చిక రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశివారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి మార్పు వచ్చిందని చెప్పాలి. వీరి తెలివితేటలతోనే వీరు ఇప్పటి వరకు కూడా ఇంతటి అదృష్టం పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు ఫలితమే వస్తుంది. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అంతా కూడా మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తూ ఉన్నారో వారికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి. వీరు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. ఈ వృశ్చిక రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఈ రాశి చక్రంలో 8వది. ఈ లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమన్నది అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడు ధోని మీద మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశివారి జలశుభం అయినందువల్ల బయట పడుకున్న పళ్ళు చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ వృశ్చిక రాశివారు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబడతారు. ఏవి జరగబోనివి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. వృశ్చిక రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు.
మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలను కూడా పంచుకుంటారు. వృశ్చిక రాశి జన్మించేవారు ఇతరులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశి జన్మించేవారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం. అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజాన్ని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనుసరపు ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు అన్ని వేళలు పనిచేయడానికి బాగా ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది. వీరు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా సరే వీరు పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు. అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకునే మధ్యలో ఆపేసినట్లు, లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు ఏంటంటే గృహ నిర్మాణం చేయలేకపోయామని బాధపడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తి చేసేస్తారు. దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ వృశ్చిక రాశి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడేటువంటి ధోరణి ఉంటుంది. ఏ విషయం కూడా మనసులో దాచుకోరు. అందువల్ల వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తారు కొందరు. వృశ్చిక రాశి వారు ఇక కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా వీరు ఎన్నో లాభాలు అనేవి వారి జీవితంలో తప్పకుండా చూస్తారు. ఓకే అండి, చూశారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.